లక్ష్మి, నేను కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నేను నుదుట ధరించమని. నీ నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక. కులాసాగానే ఉన్నారమ్మా. మిమ్మల్ని అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పి ఇల్లు కుదిరిందా అమ్మా? లేదతే. మమ్మీ డాడీ మా కోసం ఏం పంపించారు మమ్మీ? ఏం లేదు బేబీ. చూపించు మమ్మీ. ఇదేంటమ్మా అబ్బాయి కళ్ళజోడు చెప్పులు తెచ్చావు? అది డాక్టర్లు ఆయనకి కళ్ళజోడు ఎక్కర్లేదన్నారు అత్తయ్య, చూపు మెరుగైందట. మరి పాత చెప్పులు తీసుకొచ్చదే మమ్మీ? 10 మందిలోకి వెళ్ళేవాడు పాత అయిపోయిన తీసేసి ఉంటాడు. గట్టిగా రాళ్లలా ఉన్నాయి, నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను. శ్రీమతి, నానమ్మా నేను కనిపిస్తున్నానా? రెండుగా